గణేష్, మాది ఎమ్మెల్యేడు ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి డిస్టిక్. నా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. 6 years అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావడం జరిగింది. ప్రెగ్నెన్సీ అయినాక ఇక్కడ ఈ హాస్పిటల్లో, విజయలక్ష్మి హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడనే ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అందులో వీళ్ళు ఏవైతే స్కానింగ్లు, టెస్టులు అవన్నీ వీళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేయడం జరిగింది. ట్విన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తే మేము కూడా మంచం దిగొద్దు అంటే మంచం దిగకుండానే అన్ని చిన్నపిల్లలు చూసినట్టు చూడడం జరిగింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కావడం జరిగిందని చెప్పేసి తిండి, బాత్రూమ్, స్నానము అన్నీ స్నానం కూడా చెప్పకుండా ఇబ్బంది కావద్దు, నిలబెట్టని చెప్పేసి బువ్వెన కూడా పెట్టకుండా చూసుకోవడం జరిగింది. అట్లాంటిది ఇంతకుముందు కూడా నెల రోజుల కింద పెయిన్స్ వస్తున్నాయని అంటే రావడం జరిగింది. పెయిన్స్ సూది చేయడం జరిగింది, గ్లూకోజులు పెట్టి పంపించడం జరిగింది. అట్లా ఎనీ టైం ఇక్కడ పెయిన్స్ అనిపించినప్పుడల్లా వచ్చింది. 4 గంటలకు పెయిన్స్ వస్తున్నాం అంటే హాస్పిటల్కి ఫోన్ చేయడం జరిగింది. 4 గంటలకు హాస్పిటల్కి ఫోన్ చేసి 4:20కి రిపోర్ట్లు పెట్టురంటే రిపోర్ట్లు పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వాట్సాప్లో చెప్పాలని సూది ఇప్పియండి అని చెప్తే ఆర్ఎంపీ దగ్గర ఆ సూది ఏదైతే చెప్పారో ఆ సూది కూడా ఇప్పించడం జరిగింది. తర్వాత అట్నే పెయిన్స్ అలాగే కొనసాగుతున్నాయంటే హాస్పిటల్ తీసుకురామని అంటే అలాగే హాస్పిటల్ కూడా మేము ఏ ఇబ్బంది కావద్దని చెప్పేసి కార్లో మంచిగా తీసుకురావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి డాక్టర్ 4 గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లల మొత్తం చనిపోయేదాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావట్లేదు. ఈ నర్సులతోటే ఆమె వాట్సాప్లో ఆమె ఎప్పుడూ ఇవి ట్రీట్మెంట్ చేస్తుంది. వెంకటి కాలంలో మంగళూరు చేసినట్టు చేసి నా పిల్లల్ని హాస్పిటల్లో నిర్లక్ష్యం కారణంగా నా పిల్లల్ని చంపారు. 9 గంటలకు వచ్చినాక కూడా బ్లీడింగ్ పోతుంది. బ్లీడింగ్ మంచిగా ఉన్నాయి, హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. మళ్ళీ కొట్టుకున్నాక కూడా మంచిగా ఉన్నాక మళ్ళీ ఆమె కటింగ్ ఆమె వచ్చింది. ఆ ముందు వచ్చి ఇట్లా వచ్చింది చేసేపటికి చెయ్యేసింది. చెయ్యంగా నేను చేసినాక ఆమె చేయంగా బ్లీడింగ్ ఇంకా వస్తూనే ఉంది. ఇది చాలా మన దాటిన తాపంగానే ఇట్లా వస్తూనే ఉంది. వచ్చినాక ఇట్లా కొట్టుకునేది. కొట్టుకునేసరికి ఇక మాకు కళ్ళు తిరిగినాయి. మాకు మస్తు భయమైంది. ఇక అసలు ఏమైందంటే ఏం కాలేదు. మళ్ళీ తర్వాత మేడం అడిగిన ఏమైంది మేడం ఏమైనా ప్రాంతం అంటే 2 పేర్లకు మంచిగా ఉంది, ఏం కాలేదు. తల్లి మంచిగా ఉంది, ఏం కాలేదు అన్నారు. ఏంటంటే అక్కడ గిత్త అది ఫోటో అందుంది కదా, ఆ ఫోన్లోది ఈ కర్రెల ప్రాబ్లం అని చెప్పారు. ఆ కర్రెదానికి అల్లు నొప్పులు వస్తుంది ఇచ్చినుంటే ఏం కాకపోతే వచ్చినాక కూడా పుట్టకు ఏదో రూటి పిల్లల హార్ట్ బీట్ అనేది చెక్ చేసి ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఇప్పుడు నా ఇంటికాడ ఉన్న ప్యాడ్ని పడేది. ఆ ప్యాడ్ కూడా అట్లనే బేబీని కూడా తీసుకపోయి కూడా నేను అట్లనే పెట్టిన. బేబీని కూడా పడేది. నిన్న మీరు బేబీని ఇస్తారా తీసుకోపోతారా అంటే బేబీని కూడా పడేది. అది అట్లనే ఉంచలేదు. బేబీని అట్లా